హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ అర్హతతో హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ప్యూన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి పంజాబ్, హర్యానా అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన హైకోర్టులో ప్యూన్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి 25th ఆగస్ట్ రోజు అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా 25th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 25th ఆగస్ట్ నుంచి 20 సెప్టెంబర్ వరకు అయితే మనము ఈ పోస్టులకు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 300 ప్యూన్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కేటగిరీలో. మనకి ఇక్కడ 300 వేకెన్సీస్లో జనరల్ కేటగిరీకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. 243 వేకెన్సీస్కి అయితే మనము అప్లై చేసుకోవడానికి అర్హులము. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీటికైతే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటూ ఉంటే జనరల్ కేటగిరీలో మాత్రం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవద్దు అనేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ చూసినట్లయితే జనరల్ వాళ్ళు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ వేరే స్టేట్ నుంచి ఎవరైనా అప్లై చేసుకుంటున్నట్లయితే వారికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 700 అయితే ఉంటుంది. అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ 600 అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. జనరల్ మరియు వేరే స్టేట్ వాళ్ళు అయితే 700 అయితే ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానిలో వచ్చిన మార్క్స్ని బట్టి అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్లో మనకి రన్నింగ్ రేస్ అయితే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ మరియు హై జంప్ అయితే ఉంటుంది. వీటి ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి www.highcourt.chd.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మనము ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.